ఫ్రెండ్స్ ఇక్కడ నా వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింకు నేను ఏ విధంగా అయితే పెట్టానో ఆ లింక్ను మీరు ఓపెన్ చేసి నేను వాడినటువంటి ప్రతి ఒక్క ఫైల్స్ మీరు ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకుంటారో నా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. చాలామంది తెలియక కొద్దిమంది మాత్రమే అవి డౌన్లోడ్ చేసుకొని వీడియో అయితే నాలాగా ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నారు. వారి కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను మనం ఓపెన్ చేసి ప్రతి ఒక్క ఇమేజెస్ కావచ్చు, లేదంటే మన టెంప్లెట్ కావచ్చు, లిరికల్ వీడియోకి సంబంధించిన టెంప్లెట్ కావచ్చు, అన్నీ ఏ విధంగా అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలనో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇది ఒకటి ఉంది చూడండి, హౌ టు మేక్ కలర్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టాటస్. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క లింక్స్ నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ టైటిల్ పైన ట్యాప్ చేయండి. ఈ టైటిల్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇట్లా ఇస్తాము. మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. దానిపైన ట్యాప్ చేసేస్తే మనకు అది క్రోమ్లోకి తీసుకుపోతుంది. అయితే ఒక వెబ్సైట్లో మేము ఏం చేస్తామంటే ఎవరైనా, నేనే కాదు ఎవరైనా ఇలాగే నా డిస్క్రిప్షన్లో మీకు ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఇచ్చాను. ఇక్కడ నుంచి మీరు పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకొని నా అలాగే వీడియో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ చూడండి, మనకు లిరికల్ సాంగ్స్ అని చెప్పేసి మనకి ఇట్లా వస్తాయి అనమాట. ఇట్లా లింక్ ఇస్తాము. మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన నేను ఈ సాంగ్స్ కావచ్చు, ఈ టెంప్లెట్ కావచ్చు, ఇవన్నీ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ టెంప్లెట్ కావాలంటే ఫ్రెండ్స్ మన ఇక్కడ ఉంది చూడండి టెంప్లెట్ డౌన్లోడ్ లింకు, ఈ డౌన్లోడ్ అనే ఆ బటన్ పైన నొక్కేసేయండి. నొక్కేస్తే ఫ్రెండ్స్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు టెంప్లెట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి, ఈ డౌన్లోడ్ సింబల్ పైన నొక్కేసేయండి. ఇలా నొక్కేస్తే ఫ్రెండ్స్ అది ఏమవుతుందంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి మనకి ఇక్కడ అది 14.87 MBలో ఉంది. అది మనకి ఇది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి. ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. ఇట్లా డౌన్లోడ్ అనేది మీరు చేసుకున్న తర్వాత సేమ్ మేము ఏ విధంగా అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ రకంగా మీరు కూడా ఈ టెంప్లెట్లో ఉపయోగించి అక్కడ మేము ఏదైతే మాకు సంబంధించిన ఫొటోస్ పెట్టామో అక్కడ మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఈజీగా మీరు ఈ కైన్మాస్టర్ అనే యాప్ ద్వారా మీరు వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా డౌన్లోడ్ అయిపోయింది చూడండి. ఒకసారి దీన్ని ప్లే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది టెంప్లెట్ ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఇదే టెంప్లెట్ ఉపయోగించి నేను వీడియో ఎడిటింగ్ చేశాను. ఇక్కడ నా ఫోటో పెట్టాను, ఈ రౌండ్ సర్కిల్ కూడా నా ఫోటో పెట్టాను. ఒకసారి మీకు చూపిస్తా చూడండి, వీడియో మీకు చూపిస్తా చూడండి. ఇంతకుముందు ఇట్లా బ్యాక్ వస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనకి ఇలా బ్యాక్ వస్తే చూడండి ఫ్రెండ్స్, వీడియో చూడండి. ఇక్కడ కలర్ ఫోటో వీడియో, ఇక్కడ మనకు రౌండ్ సర్కిల్లో ఒక ఫోటోని చూడండి, ఈ బాక్స్లో ఫోటోని చూడండి. ఇట్లా అదే టెంప్లెట్లో ఈ ఫోటో అనేది పెట్టేసి మనము వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టెంప్లెట్ అని మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క టెంప్లెట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ కలర్ ఫోటో అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చాను చూడండి, దాన్ని కూడా మనము లింక్ ఇచ్చాము చూడండి. ఈ కలర్ ఫోటో టైటిల్ మూడో ఆప్షన్, దీనిపైన ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇలా లోడింగ్ అవుతుంది చూడండి. కలర్ ఫోటో ఆ టైటిల్ వచ్చింది. ఈ పైన మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది, దానిపైన ట్యాప్ చేస్తే అది మనకు సింపుల్గా అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేస్తే అది ఈజీగా అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయింది చూడండి, మనకు అది 250.59 KBలో ఉంది. మనకు ఓపెన్ అయిపోతుంది చూడండి ఒకసారి. ఓకే, ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇది మీ గ్యాలరీ అనేది మీరు సేవ్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు సేమ్ మేము వీడియో ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చేశామో ఆ రకంగా మీరు వీడియో అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, చాలామంది అయితే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క టెంప్లెట్ అయితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు అంటే నేను గమనించాను. వాళ్ళకు మనకు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అంటే డిస్క్రిప్షన్ అంటే ఏంది, వీడియో డౌన్లోడ్ మనం ఏ విధంగా ఆ టెంప్లెట్ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి చాలా మందికి అయితే అర్థం కావట్లేదు. వారి కోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లిరికల్ సాంగ్స్ ఇచ్చాను చూడండి, అది సెకండ్ ఆప్షన్. డౌన్లోడ్ అనే సింబల్ మీద నొక్కేస్తే అవి మనకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది, అది మనకి గ్యాలరీలో వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సేమ్ ఆ వీడియోలో మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ రకంగా మీరైతే వీడియో అనేది మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని వీడియో మాత్రం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుందని, యూస్ఫుల్గా ఉందని అయితే భావిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసము మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే మేము చేస్తున్నాము.
మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏం లేదు, ఇంతే. మనము వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఎలా పెడతామో ఆ లింక్ను మనం ఓపెన్ చేసుకొని వీడియో అనేది ఏ రకంగా అయితే మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే కింద కూడా మనకు ఇట్లా ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, ఫేస్బుక్ అని చెప్పేసి ఇలా లింక్ ఇస్తుంటాము చూడండి. ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. ఇక ఇన్స్టాగ్రామ్ అనేది ఇక లింక్ ఇచ్చాము, లింక్ పైన ట్యాప్ చేస్తే అది డైరెక్ట్గా మా యొక్క ఇన్స్టాగ్రామ్లో అయితే వెళ్ళిపోతుంది. నేను ఏ వీడియో చేసినా కానీ ఒకరోజు ముందే ఆ వీడియోకి సంబంధించిన సాంగ్స్తో కూడిన చూడండి ప్రతి ఒక్క వీడియోస్ నేను ఒక్కరోజు ముందే యూట్యూబ్లో అప్లోడ్ చేయకముందే ఒకరోజు ముందే నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను మొన్న ఒక 2021 సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో అయితే దాదాపు మనకు ఇన్స్టాగ్రామ్ అయితే ఒక 51 మంది చూశారు. ఫేస్బుక్ మనకు యూట్యూబ్ కూడా బాగానే చూస్తున్నారు. మనం ఏంటంటే ఇక్కడ మనకు యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల మేము సాంగ్స్ ప్లే చేయము. ఓన్లీ మనకు ఒకరోజు ముందే మాత్రమే మేము ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఈ సాంగ్స్తో కూడిన సాంగ్స్ అయితే మీకు చూపిస్తున్నాము. మీరు మన వీడియో ఇలాంటి వీడియో మీరు చూడాలనుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు ముందే, యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేయకముందే ఒకరోజు ముందే మేమైతే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి చూసి మీకు నచ్చితే మీరు ఫర్దర్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అవన్నీ టెంప్లెట్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంటే నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.